ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. ఇన్నాళ్లుగా మిత్రపక్షాలుగా కొనసాగిన కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య పొత్తు ఈసారి కుదరలేదు. సీట్ల పంపకం అంశమే ప్రధాన కారణంగా మారగా కొత్తగూడెం మున్సిపాలిటీలో జరిగిన పరిణామాలు జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఇక ఉపసంహరణ గడువు ముగియక ముందే చర్చలు విఫలమవడం, సిపిఐ అన్ని డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలబెట్టడం ఈ ఎన్నికలకు కొత్త కోణం తెచ్చింది. కొత్తగూడెం నుంచే కాకుండా ఇల్లందు, ఎద్దులాపురం, మదిర వంటి కీలక మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్, సిపిఐ వేర్వేరుగా పోటీ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికలకే పరిమితమయ్యే విభేదమా, లేక రానున్న గ్రామీణ, జిల్లా స్థాయి ఎన్నికలపై కూడా ప్రభావం చూపనుందా అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులను ఆలోచింపజేస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా సిపిఐ అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టింది. ఇక సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకే అంగీకరించగా సిపిఐ చేరి సగం స్థానాలు కావాలని డిమాండ్ చేయడం చర్చలకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సిపిఐ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తమ క్షేత్రస్థాయి బలాన్ని పరీక్షించుకునే ప్రయత్నంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లలోనూ నామినేషన్లు వేసి పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది. ఇక ఈ పరిస్థితి ప్రత్యక్షంగా ఓటర్ల ముందుకు వెళ్లే పోరును మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. పొత్తు లేకపోవడం వల్ల ఓటు చీలిక జరగనుందా, లేక స్థానిక అంశాలే ఫలితాలను నిర్ణయించనున్నాయా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. కొత్తగూడెం ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా స్పష్టంగా కనిపిస్తుంది. ఇల్లందులో 6 వార్డులలో, పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురంలో 15 వార్డులలో, అలాగే మదిరా మున్సిపాలిటీలో 5 వార్డులలో సిపిఐ అభ్యర్థులు బరిలోకి దిగడం ద్వారా రెండు పార్టీల మధ్య దూరం స్పష్టమవుతుంది. ఇన్నాళ్లు కలిసి రాజకీయాలు చేసిన కాంగ్రెస్, సిపిఐలు మున్సిపల్ ఎన్నికల వేళ చెరోదారి చూసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే ఈ పరిణామం అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు సవాలుగా మారనుంది, అలాగే సిపిఐకి ఇది బలం పెంచే అవకాశమా, లేక రాజకీయంగా రిస్కుగా మారుతుందా అన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. అంతేకాదు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందా, లేక మున్సిపల్ ఎన్నికల అనంతరం మళ్లీ పొత్తు చర్చలు మొదలయ్యే అవకాశం ఉందా అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి. ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు అక్కడ జరుగుతున్న రాజకీయ అంశాల్లో అంటే ఇది ఒకరికొకరు పై ఎత్తులేస్తున్నట్ట, ఏంటి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? రైట్ విజయ్, ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సిపిఐకి సంబంధించిన మున్సిపల్ పొత్తు విఫలం కావడం కేవలం ఎన్నికల ముందు జరిగిన సాధారణ రాజకీయ పరిణామమా, లేక దీని వెనకాల లోతైన రాజకీయ లెక్కలేమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చ అని చెప్పుకోవాలి. ముందుగా అంటే ఈ నిజాలు ఏంటి, ఆ తర్వాత దాని రాజకీయ ప్రభావం ఏంటన్నదని కొంచెం మనం విడివిడిగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అసలు పొత్తు ఎందుకు విఫలమైన ఒక ప్రశ్న చూసుకుంటే కనుక వాస్తవంగా చూస్తే కాంగ్రెస్, సిపిఐ మధ్య విభేదాలకు ప్రధాన కారణం సీట్ల పంపకం అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లలో కూడా 60 డివిజన్లు ఉండగా సిపిఐ సగం స్థానాలు కావాలని డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 20 స్థానాలకు పరిమితం కావాలని భావించింది. సో ఇక్కడ సిద్ధాంతపరమైన విభేదాలు కాదు, పూర్తిగా ఎలక్ట్రల్ అరిథమెటిక్ కారణంగానే చర్చలు విఫలమన్నది రాజకీయ వర్గాల్లో స్పష్టమైన ఒక అభిప్రాయం అనేది మనకు అనిపిస్తోంది. అయితే సిపిఐ అన్ని డివిజన్లో పోటీ ఎందుకు చేయాలనుకుంటుందన్న అంశం కూడా మనం చూడాలి. ఇక్కడ సిపిఐ కొత్తగూడెంలో అన్ని 60 డివిజన్లలో అభ్యర్థులు నిలబెట్టడం ఒక రాజకీయ స్టేట్మెంట్ గా చెప్పింది. అయితే ఇది కాంగ్రెస్ పై ప్రత్యక్ష వ్యతిరేకత కన్నా తమకు ఉన్న క్షేత్రస్థాయి బలాన్ని చూపించాలని ప్రయత్నంగా చూడాలని చెప్పేసి కొంత విశ్లేషణ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా సిపిఐ తన పార్టీ బలాన్ని ఎన్నికల ద్వారా కొలిచే ప్రయత్నం చేస్తున్న ఒక వాదన కూడా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ ఎందుకు అన్ని చోట్ల పోటీ చేస్తున్న ఇంకో ప్రశ్న కూడా మనం చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో మున్సిపల్ ఎన్నికలు ఏదైతున్నాయో ఒక బలం ప్రదర్శించే అవకాశం చూస్తున్న నేపథ్యంలో అందుకే సిపిఐ పోటీ చేస్తున్న స్థానాలతో సహా అన్ని డివిజన్లలో నామినేషన్ వేసింది. ఇది స్థానిక నాయకత్వానికి స్వేచ్ఛ ఇవ్వడం, పార్టీ శక్తిని పూర్తిగా పరీక్షించుకునే వ్యూహంగా భావించినట్టు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. అయితే రాజకీయ విశ్లేషణ కొన్ని అసలు ఈ ప్రభావం ఏమవుతుంది, అసలు ఓటు చీలిక జరుగుతుందా, ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్, సిపిఐ వేరువేరుగా పోటీ చేయడం వల్ల కొన్ని వార్డుల్లో ఓటు చీలిక జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే అది అన్ని చోట్ల ఒకేలా ఉండకపోవచ్చు, ఉండొచ్చు, 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో స్థానిక అభ్యర్థి బలమే ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది పార్టీ స్థాయి కన్నా కూడా వార్డు రాజకీయాలపై ఆధారపడి ఉంటుందనే విషయం కూడా మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొత్తగూడెం ప్రభావం జిల్లా అంతటా ఉంటుందని ఒక ప్రశ్న కూడా మనకి ఇక్కడ లేవనెత్తున్న పరిస్థితి వస్తూ ఉన్నాం. అయితే కొత్తగూడెంలో మొదలైన పరిణామాలు ఇల్లందు, ఏదులపురం, మదిర వరకు విస్తరించాయి.
అయితే కానీ ఇది పూర్తి స్థాయి రాజకీయ విరోధంగా మారిందని మాత్రం చెప్పలేము ఇక్కడ. ఇది ఈ పాయింట్ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన. అయితే మున్సిపల్ ఎన్నికలు స్థానిక స్వభావం కలిగినవిగా ఉండటంతో ప్రతి మున్సిపాలిటీలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయినా కూడా రెండు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం ఒక స్పష్టమైన సంకేతం కనిపిస్తుంది కూడా కొన్ని రాజకీయ విశ్లేషణలు చెప్పుకొస్తున్న పరిస్థితులు చూస్తాం. అయితే ఇప్పుడు ఈ పొత్తు అనేది అసలు ఉందా లేదన్న ఈ అంశానికి సంబంధించి అధికార కాంగ్రెస్ కి ఏమైనా సవాలా అన్న ఒక ప్రశ్నలు ఎవరైతున్నాయి మధ్యలో ఇది చిన్న స్థాయిలో చూస్తే ఇది కాంగ్రెస్ కు ఒక మేనేజబుల్ ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ దీన్ని పెద్ద రాజకీయ దృష్టి ఎప్పుడు అంచనా వేయడం అనేది ఒక తొందరపాటు చర్య అవుతుంది. కాబట్టి ఇది పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ చూపించడం కాదని ఒక కంక్లూజన్ మనకు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ కున్న సంస్థాగత బలం అధికారంలో ఉండటం వల్ల లభించే అడ్వాంటేజ్ ఇప్పటికీ కీలకంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే సిపిఐకి ఇది లాభమా నష్టమా అంటే ఈ పొత్తు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వినకుండా ఇలా అన్ని డివిజన్ లో పోటీ చేయడం అన్నది ఎంతవరకు ఇది లాభమా నష్టమా ఒక అంశం చూస్తే సిపిఐకి ఇది రెండు వైపులా కదిలాంటిదని చెప్పుకోవాలి. ఒకవైపు తమ బలాన్ని స్వతంత్రంగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ మరోవైపు ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోతే రాజకీయంగా రిస్క్ కూడా ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా పార్టీ ఉనికిని గుర్తు చేసే ప్రయత్నంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా కొన్ని రాజకీయ విశ్లేషణ చెప్తారు. అయితే భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మున్సిపల్ ఎన్నికల అంతిమ నిర్ణయం కాదన్నది మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముందు పరిస్థితులు మారే అవకాశం కూడా ఉంటుంది. మున్సిపల్ ఫలితాల తర్వాత మళ్ళీ కొత్త చర్చలు జరగవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త సమీకరణలు కూడా రావడం అనేది సాధారణం. ఎందుకంటే రాజకీయంలో ఇప్పుడు ఇలా ఉంటే రేపు ఇంకోలా ఉండడం అనేది వెరీ కామన్ గా అయిపోయింది కాబట్టి. అయితే మొత్తంగా చెప్పాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సిపిఐ మధ్య మున్సిపల్ పొత్తు విఫలం కావడం ఒక రాజకీయ సంకేతం మాత్రమే. ఇది శాశ్వత విభేదమా లేక తాత్కాలిక ఎలక్ట్రోలర్ వ్యూహమా అన్నది ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటికైతే ఇది స్థానిక రాజకీయాలను ఆసక్తికరంగా మార్చిన ఒక పరిణామంగా మాత్రం చూడాలి. అయితే ఇంకొక అంశంలో కూడా క్లియర్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ సిపిఐ మధ్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెగిపోయిన పొత్తు కాదు, అలాగే పూర్తిగా కొనసాగుతున్న మైత్రి కూడా కాదు. మున్సిపల్ ఎన్నికల్లో ఇది పూర్తిగా లోకల్ పొలిటికల్ క్యాలిక్యులేషన్ అని చెప్పుకోవాలి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఖమ్మం సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఈ పరిస్థితి చూస్తుంటే మరికొన్ని చోట్ల ఇప్పుడు నల్గొండ పరిధిలో చూసుకుంటే కూడా నల్గొండలో కూడా మేము అంటే కలిసికట్టుగా నడుస్తామంటూ కూడా ఒక ఎమ్మెల్యే స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇది పూర్తి స్థాయిలో విభేదించేది కాదు, పూర్తి స్థాయిలో మైత్రితో కలిసిపోయేది కాదనే విషయం ఇక్కడ కూడా మనకు ఒక స్పష్టం అవుతుంది. అంటే ఇక్కడ ఇంకొక అంశం అని చెప్పుకోవాల్సిందంటే ఇది కేవలం ఒక మున్సిపల్ ఎన్నికల టైంలో ఒక స్ట్రాటజీ అని కూడా చెప్పుకోవచ్చు. అధికార పార్టీ వేసిన ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. దానికి ఏదైతే సిపిఐ పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేసి ఆ రకం ముందుకెళ్లొచ్చు అనే రెండు రకాల వర్షన్స్ మనం ఇక్కడ వినిపిస్తా ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా మున్సిపల్ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాన్ని బట్టి అసలు నిజంగానే సిపిఐ పార్టీ విభేదం కొనసాగుతుందా లేకపోతే మళ్ళీ మైత్రితో ముందుకెళ్తుందా అన్న ఒక అంశం అయితే మనకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ విజయం. అయితే శ్రీకాంత్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కూననేని సాంబశివరావు ఆధ్వర్యంలో సిపిఐ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా క్షేత్రస్థాయిలో విపరీతమైన రాజకీయ విశ్లేషకులు అనుకున్న విషయం. అయితే ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన పర్సనల్ గా ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు కూనంనేని సాంబశివరావు సిపిఐ పార్టీ నుంచి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సో ఆయన తన పార్టీకి సంబంధించి ఒక ఉన్నతిని కానీ తన పార్టీకి సంబంధించి ఒక ఔన్నత్యాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎప్పటికైనా ఖచ్చితంగా ఉంటుంది. ఆ పార్టీ నడిపించే పెద్దలకు కానీ ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఇలాంటి ఒక నిర్ణయం అంటే అన్నిసార్లుగా పొత్తుతో వెళ్ళడం అనేది సమంజసం కాదు. సో సొంతంగా నా బలం ఏంటి అనే ఒక అంశాన్ని చూపించలేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది రాజకీయంలో తర్వాత సాధారణం. సో ఆ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే కూనంనేని సాంబశివరావు తీసుకున్నటువంటి అంటే పార్టీ అంటే కూనంనేని సాంబశివరావు ఒకరిక్కడ కాదు కాబట్టి ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా అంతా కూడా సంబంధించినంత డిస్కషన్ చేసిందని ఒక చర్చ జరిపిన తర్వాతనే ఇలాంటి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఇవాళ కూనంనేని సాంబశివరావు గారు ఒక ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ప్రియారిటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ పార్టీని భుజాలపైన మోయాల్సిన అవకాశం అయితే ఉంటుంది. సో ఆ నేపథ్యంలో కాస్త ముందుగా కనిపిస్తున్నప్పటికీ ఇది మొత్తం పార్టీ తీసుకున్న నిర్ణయం, పార్టీ వ్యవహారం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ చూస్తే కనుక మున్సిపల్ ఎన్నికల సెగ్మెంట్ లో ఖమ్మం సంబంధించి ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి అంశాలు చూస్తే కనుక సో ఇది కొంత సిపిఐ పార్టీ తన బలాన్ని పరీక్షించే ఒక పరీక్ష అని చెప్పుకోవాలి. సో అట్లా ఈ బలంలో ఒకవేళ ఖచ్చితంగా సిపిఐ పార్టీ నెగ్గిందంటే ఖచ్చితంగా సిపిఐ పార్టీకి రానున్న రోజుల్లో కొంత బలం పెరిగే అవకాశం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఈ ఎన్నికలు గెలిస్తే కనుక. సో ఆ నేపథ్యంలోనూ వాళ్ళ అంటే ఎంతసేపు ఒకరి మీద ఆధారపడడం కాదు, మేము కూడా మా సొంత బలాన్ని ప్రదర్శించాలి, మా బలాన్ని చూపించాలని అనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని నిర్ణయాలు రావడం అనేది సర్వసాధారణం. ఆ నేపథ్యం ఇవాళకి సిపిఐ పార్టీ తీసుకునేది ఒక ఖమ్మం పరిధిలో మాత్రం మనకి కొమ్మతలు కనిపిస్తూ ఉంటుంది. అంటే మిగతా స్థానాల్లో పోటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, కనిపించదు కూడా మనకి ఎక్కువ మొత్తంలో. సో ఖమ్మంలో చాలా ఎక్కువ, ఎందుకంటే సిపిఐ పార్టీకి ఆ ఏరియా అంత పునాదిగా మారిందని చెప్పుకోవాలి. సో
ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఇలాంటి ఒక విభేదం రావడం అనేది సర్వసాధారణం. రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే విభేదం మీద కొనసాగకుండా మళ్ళీ కలిసిపోయే అవకాశాలు కూడా మనకు ఉంటాయి విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.